హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింధూస్ క్రియేటివ్ హబ్. ఈరోజు పేపర్ హార్ట్ బ్యాగ్ తయారు చేద్దాము. దీనికోసం నేను పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ షీట్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 10 సెంటీమీటర్స్ విడ్త్తో మనం మార్క్ చేసుకొని కట్ చేసుకుందాము. ఇప్పుడు దీని మీద మనం ఇలాగా హాఫ్ సర్కిల్ లాగా గీసుకొని పేపర్ని ఫోల్డ్ చేసి కట్ చేసుకుంటే మనకి రెండు సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. ఇలానే సేమ్ బ్లూ కలర్ షీట్ని కూడా కట్ చేశాను. ఇప్పుడు 2 సెంటీమీటర్స్ గ్యాప్తో నేను 5 పార్ట్స్ కింద డివైడ్ చేసి అవి కూడా నేను కట్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం అల్లినట్టుగా చేసుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ మనము బ్లూ దానిలోకి పింక్ పెట్టాము, పింక్ షీట్. ఇప్పుడు నెక్స్ట్ మనము పింక్ షీట్ లోపలికి బ్లూ కలర్ షీట్ని ఇన్సర్ట్ చేస్తాము. సో అలా ఒకటి పింక్ బయటకు వస్తే ఇంకొకటి బ్లూ బయటకు వస్తుంది, అలాగా అల్లినట్టుగా వస్తుంది ఇది. ఈ స్టెప్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఈ బ్లూ అండ్ పింక్ కరెక్ట్గా సరిపోవాలి మనకి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా వచ్చేలాగా మనం కరెక్ట్గా పెట్టుకోవాలి దాన్ని. చూసారు కదా, రెండు సమానంగా వచ్చినాయి ఇక్కడ కూడా. సో ఇంకా గ్యాప్ లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ది అలాగే. ఇప్పుడు ఫస్ట్ మనము కింద పింక్ కలర్ బయటకు కనిపిస్తుంది కదా, సో బ్లూ కలర్ బయటకు కనిపించాలి పైన, అందుకని మనం బ్లూ లోపలికి పింక్ పెడుతున్నాం అన్నమాట. సో అలాగే అన్నీ కూడా బ్లూ అండ్ పింక్ ఆల్టర్నేటివ్గా వచ్చేలాగా మనము వీటిని అల్లినట్టుగా పెట్టుకుంటాము షీట్స్ని. ఇప్పుడు 2 అయినాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒక దగ్గర బ్లూ వస్తే ఇంకొక దగ్గర మనకి పింక్ కలర్ బయటకు వచ్చింది. ఇప్పుడు సేమ్ అలాగే థర్డ్ స్ట్రిప్ని కూడా పింక్ బయటకు వచ్చింది కదా, సో ఇప్పుడు బ్లూ రావాలి కాబట్టి బ్లూ లోపలికి పింక్ కలర్ స్ట్రిప్ని పెడుతున్నాం. ఇవి పేపర్స్ కాబట్టి డెలికేట్గా ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా మనము వీటిని ఒక దానిలోకి ఒకటి పెట్టుకోవాలి నీట్గా. సో ఇప్పుడు అలాగే మిగిలిన స్ట్రిప్స్ అన్నీ కూడా మనము అల్లినట్టుగా డిజైన్ చేసుకుంటాం. ఇప్పుడు బ్లూ కలర్ కింద బయటకు వచ్చింది కాబట్టి మనకి పింక్ కలర్ పైకి కనిపించాలి. ఏది కనిపించాలి కలర్ అనుకుంటే దాని లోపలికి వేరే కలర్ స్ట్రిప్ని మనం పెట్టుకోవాలి. అప్పుడు మనకు కావాల్సిన కలర్ బయటకు కనిపిస్తుంది. లాస్ట్ స్ట్రిప్ ఇప్పుడు ఇంకా ఉంది, దాన్ని కూడా మనము దీంట్లోకి పెడదాము. ఇప్పుడు బ్లూ కలర్ లోపలికి నేను పింక్ కలర్ పెడుతున్నాను, ఎందుకంటే ముందు దాంట్లో పింక్ కలర్ బయటకు కనిపిస్తుంది. సో ఇప్పుడు నాకు బ్లూ కలర్ బయటకు కనిపించాలి కాబట్టి బ్లూ లోపలికి నేను పింక్ కలర్ షీట్ని పెడుతున్నాను. అంతే, ఇలాగ మనము ఈ షీట్ని కూడా ఆల్టర్నేటివ్ కలర్స్ బయటకు వచ్చేలాగా మనం పెడతాము. లాస్ట్ స్ట్రిప్స్ కాబట్టి అవి మనం జాగ్రత్తగా పట్టుకొని పెట్టుకోవాలి. చూసారు కదా. సో ఇప్పుడు మన బ్యాగ్ ఇలాగ ఓపెన్ అవుతుంది. దీంట్లోపల మనం నచ్చిన మెసేజెస్ పెట్టుకోవడం లేదా చాక్లెట్స్ పెట్టడం, అది అలాగా మన చాయిస్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే యూజ్ చేసుకోవచ్చు లేదా హ్యాండిల్ లాగా పెట్టుకోవచ్చు. బ్లూ కలర్ 2 సెంటీమీటర్స్ అండ్ పింక్ కలర్ 1 సెంటీమీటర్ తీసుకొని ఒకదాని మీద ఒకటి నేను స్టిక్ చేస్తున్నాను. చేసి ఇప్పుడు దీన్ని నేను ఈ బ్యాగ్కి హ్యాండిల్ లాగా నేను దాన్ని స్టిక్ చేస్తున్నాను. అంతే, our heart bag is ready.
Please like, share and subscribe to Sindhu's Creative Hub. Thank you for watching.